తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద మున్సిపాలిటీ భవనం ఇది. పటాన్చెరు నియోజకవర్గంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో నిర్మించిన ఈ భవనం వెనుక ఎన్నో చరిత్రలో నిలిచిపోయే విషయాలు ఉన్నాయి. గ్రామంలో డ్రైనేజీ మురికినీటితో ఏర్పడిన రాజకీయ కొట్లాటలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు ఉనికిని కాపాడుకోవడానికి మేము కూడా ప్రజల పక్షమే అనే రీతిలో రాజకీయాలు చేశారు. అదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు ఒక సమస్య సమసిపోకముందే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని 1కి 10 సమస్యలు బయటికి తీసుకువచ్చి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయగా అధికార మున్సిపాలిటీ పాలకవర్గం ఏకంగా తమ ప్రభుత్వం మీద స్థానిక మంత్రి అప్పటి మంత్రి ఎమ్మెల్యేపై రాజీనామా అస్త్రంతో ప్రభుత్వంపై ఈ నిర్మాణాలకు భూములు సాధించి ప్రజలకు చేరువయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అటు ఇటుగా మారిపోయింది. ఏదైతేనేమి తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఇంత పెద్ద భవనం నిర్మించడంలో అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇండిపెండెంట్, బీజేపీ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు ఈ భవనం నిర్మించడంలో మాత్రం ఏకమై విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ భవనంను దాదాపు 9 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మించడంలో అధికార చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రతిపక్ష కౌన్సిలర్లతో పాటు ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి మరియు అధికారులు తమ ఇంటిని ఏ విధంగా నిర్మించుకుంటారో అదే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వ సముదాయాలు వస్తే ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 రోజున రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి చేతుల మీదుగా ఈ మున్సిపాలిటీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ ప్రారంభానికి ముందే ఇక్కడ స్వర్గీయ గద్దర్ విగ్రహం ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మించడానికి మంత్రి శంకుస్థాపన కూడా చేయించారు. ఈ పూర్తి వివరాలు అన్ని మీకోసం టీసీటీ న్యూస్ ద్వారా అందిస్తున్నాము. ఇది గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీగా ఉన్న తెల్లాపూర్లో ఇక్కడ ఉస్మాన్ నగర్, తెల్లాపూర్, కొల్లూరు, నాగపల్లి, వెలుగల తాండా ఇవన్నీ కలిపి మున్సిపల్ గా ఏర్పాటు చేసి మున్సిపల్ పూర్తి స్థాయిలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ నూతన భవనానికి జాతీయ జెండా అలాగే గద్దార్ ఆడిటోరియం కు
అలాగే రేడియోలో లైటింగ్ కోసం వచ్చినటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు దామన్న గారు, నూతనంగా ఎన్నుకోబడ్డ మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, సభాధ్యక్షురాలు లలితా సోమిరెడ్డి గారు, వారి పాలక మండలి పేరు పేరున వేదికపైన హాజరైన అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు, మా రామనాన్న వైస్ చైర్మన్ గారు, వేదిక పైన హాజరైన పెద్దలందరూ, ఈ సభలో హాజరైన తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మున్సిపల్ భవనానికి మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సమయం ఇచ్చి వచ్చినందుకు మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇదంతా శాంక్షన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున నేను మంత్రి గారిని, ఎంపీ గారిని కోరడం జరుగుతా ఉందని అందరికీ తెలియజేస్తాను సోదరులారా. ఎందుకంటే పటాన్ చెరువు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటాం. వారందరి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్ చెరువు నియోజకవర్గం మీద ఒక డేగకాన్ని పెట్టి అభివృద్ధిలో మీరందరూ భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి, అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాధ్యక్షురాలు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి లలిత సోమిరెడ్డి గారు, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ మినిస్టర్ గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారు, స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఈ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున్న శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. సో పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ అని పిలువబడినటువంటి తెల్లాపూర్, రఘునందన్ రావు అనే నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు, ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్ర పుటలలో ఎక్కించాలని మేమందరం కూడా కొట్లాడినాం. ఒరిజినల్ గా దీని పేరు తెల్లాపూర్ కాదు, మంత్రి గారు, ఇది తెలంగాణ పురం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది. తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణ పురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారికి పంపింది. చివరిగా ఇంకొక 5-6 నెలలు కాల పరిమితి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర కౌన్సిలర్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, చరిత్రలో దీనికి ఒక పేరుంది. ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణ పురంగా మార్చమని మీ కౌన్సిల్ ఒక తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆతుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం. అట్లే తెలంగాణ పురమైనటువంటి తెల్లాపురం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. దీని ఉనికి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉనికే తెలంగాణ పురం. కాబట్టి మీరు ఐ థింక్ మీరు మంత్రి మొదటిసారి వచ్చారా, కాబట్టి ఈ కార్యక్రమం దీని నుంచే మొదలు పెట్టాలి, తెల్లాపూర్ ని తెలంగాణ పురంగా మార్చని చెప్పి నేను మంత్రి గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కాకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్ గా 3 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా వస్తుందన్న, డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదలాగులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్, రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని దాన్ని పూర్తి చేస్తుందన్న.
ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడి ఉంటుందన్న. నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే సీఎం గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురమని వారు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా హెచ్జిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలన్నా. ఎంఐజీ ఫేజ్ 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ పెట్టింది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజున్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొంత కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కొల్లూరు ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించి మంత్రి గారు T5 జోన్ కింద పెట్టి సుమారు 428 ఎకరాల భూమి ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ పక్కన T5 జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి 428 ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసమే అక్వైర్ చేస్తారు. కానీ రైల్వే జోన్ లో కానీ రైల్వే ఆఫీసర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అది లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని T5 జోన్ లో చూపిస్తా ఉన్నారు. అదేదో ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది. దయచేసి దాని మీద ఒకసారి మీరు వెంటనే ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా జిల్లా అధికారులతోటి రైల్వే అధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల ఆహారం మీ మీద వేస్తే అది కూడా మాకు భావ్యంగా ఉంటుంది. సీనియర్ భావ్యంగా ఉండదు. మీరు సీనియర్ మంత్రి, ఈ జిల్లా లోపల అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి 3 కోరికలు. ఒకటి ఎంఐజీ అండర్ పాస్ బ్రిడ్జ్, కొల్లూరు సర్వీస్ రోడ్డు, నాగులపల్లి దగ్గర పూర్తి అవుతున్న రైల్వే బ్రిడ్జ్ కి హెచ్జిసిఎల్ తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్, చివరిగా నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న. తెల్లాపూర్ కి ఒక MMTS రైలు అని ఒక రైలు వస్తుంది మంత్రి గారు ఉదయం సాయంత్రం. RR7 అని రేడియల్ రోడ్ 7 కి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్న, రైట్ సైడ్ రోడ్ ఉంది. అయితే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ RR7 మీద నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పోవడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ 5 కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక నాన్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారు మీ దృష్టికి తీసుకురామని అడిగారు. వీటిని కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న సంస్కృతులు మిత్రుడు నైపారెడ్డి గారు, మిత్రుడు మెదక్ ఎంపీ రఘునందన్ గారు, పాత్రికేయ మిత్రులారా, చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఇస్ కదా. రాబోయే కాలంలో ఈ కొల్లూరు, తెల్లాపూరు, ఇటు నాగలపల్లి ఎంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు. ఉస్మాన్ నగర్ అంతా సిటీని మర్చిపోతారు. సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే రాబోయే 50 సంవత్సరాలకు నూతన నగరంగా మారబోతుందనేది నా నమ్మకం. సరే, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజము. అభివృద్ధి విజను బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధి ప్రాంత ప్రీతి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా మనకు కలగాలి. ఈరోజు 6 మాసాలు అవుతుంది. ఎంతో కమిట్మెంట్ తోటి రాబోయే 4 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి. సంక్షేమమే కాదు, అభివృద్ధి విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఆ దిశగా మేము నడవాలి. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది. ఇక ప్రధానంగా ఈ ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే, వెజ్ మార్కెట్ మంచిదే, నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు? మార్కెట్ కావాలి సార్ అని చెప్పాలి. వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు మొత్తానికి బ్యాలెన్స్ పెట్టకుండా పేరెందుకు పెట్టాలి? వెజ్ నాన్ వెజ్ అని చెప్పి కూరగాయల మార్కెట్ సార్ అంటే కూరగాయల మార్కెట్ లో మటన్ అమ్ముతారు, చికెన్ అమ్ముతారు, రోడ్లు అమ్ముతారా?
సరేపా నేను అది విషయం ఉంది కదా ఫండ్స్ కావాలా రిటర్న్ వెళ్ళిపోయింది. టీఎఫ్ఐడిసి నిధులు ఉండే అవి రిటర్న్ చెరువులు కూడా మీరు విజిట్ చేయాలి. అదే వస్తాం ఆడు కూడా వస్తున్నా మొత్తం డ్రైనేజ్ అయిపోయింది. లేదా దానికి తోడు ఇంకోటి ఏంటంటే అసలు మార్కెట్ ఇక నా శాఖకు వచ్చే వరకు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి తెల్లా పెట్టుకోవాలి. ఈరోజు పెట్టేసేది ఉండే టెంకాయ పడుతుంది. బిల్డింగ్ రెడీ ఉందన్న, అది ఇలా షిఫ్ట్ అవుతుంది, అది ఖాళీ ఉందని ఇప్పుడు బిల్డింగ్ కొత్త బిల్డింగ్ రెడీ ఉందన్న. దాన్ని వాడుకుంటారు. సో పిఎస్సి శాంక్షన్ చేయాలి, అర్బన్ పిఎస్సి శాంక్షన్ చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్ శాంక్షన్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు ఒక 15 రోజులు పెట్టుకోవచ్చు, 15 రోజులు స్టాఫ్ అంటారు. హెచ్ఆర్ అంటే స్టాఫే కదా. హెచ్ఆర్ అంటే స్టాఫ్, దానికి అఫీషియల్ గా ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్ మంజూరు చేయాలి. మీరేమో మాకు ఏది బిల్డింగ్ ఇస్తుంది. అంతే కదా. నెక్స్ట్ 15-20 రోజులు మీరు పెట్టుకొని మనం వచ్చి టెంకాయ మొదలు పెడతాం. ఇంకేమన్నా ఇంతే కదా, ఇంకేం లేవు కదా. కానీ అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే దయచేసి అన్నిగా భావించకండి. తెలంగాణకు బలమే చెరువులు, కుంటలు, కాలువలు. కాలువలను, చెరువులను, కుంటలని మనం కాపాడుకోకపోతే మన ప్రకృతితోటి చెలగాటమాడుతున్నాం. ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు. అందరికీ అన్ని ఆశలు కరెక్టే కాదంటలేను, కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి. ప్రధానంగా చెరువులు, కుంటలు, దానికి సంబంధించిన ఛానల్స్, దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను, దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. ట్రై టు ప్రొటెక్ట్ ఎవ్రీ లేక్, ఎవ్రీ ఛానల్, ఎవ్రీ సోర్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లేక్. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. చెరువులను కాపాడుకుంటాము, కాపాడే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. మీరందరూ కూడా ఈ అంశం పైన సహకరించవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, చాలా చక్కగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నిర్వహించి మీ అందరినీ కూడా అభినందిస్తూ, సరే రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను, ఓటమి గెలుపు అనేది సహజం. మనందరం కలిసి ముందుకు పోవాలి. మన ప్రాంతము, మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి. మన ప్రజలకు, మన సంక్షేమాన్ని, మన ప్రాంతానికి, మన అభివృద్ధిని అందించే దిశగా మనం ప్రయత్నం, మన కృషి ఉండాలి. మరొకసారి మనం అందరినీ అభినందిస్తూ, త్వరలోనే మరి తెలంగాణ పూరానికి వచ్చి ఖచ్చితంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చెప్పే విషయాన్ని తెలియజేస్తూ